లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నువ్వు పక్క జరగమ్మా కొంచెం. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అబ్బా, నువ్వు దయచేసి ఇక్కడ ఉండకూడదు. నేను నిన్ను బంధిస్తాను. అది నిజమంటారా అమ్మా? నమ్మొచ్చంటారా? ప్రస్తుతం మనం చూస్తున్నాం అఘోర కేదార్నాథ్లో 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోరి. ప్రియా చౌదరి గారండి, మీకు నమస్తే. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాక నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందమ్మా? నువ్వు ప్రూఫ్ ఆడామని చెప్పి 2 రాష్ట్రాల ప్రజల దగ్గర ఉంది ప్రూఫింగ్. ఛాలెంజ్ చెప్తున్నాను. కింద సేవ చేసుకుంటా అన్న. ప్రియా చౌదరి గారు మీ పేరు మెన్షన్ చేశారు. మీరు మొత్తం బురిడీలు కొట్టిస్తున్నారు జనాలందరినీ కూడా. మీరు అంటున్నారు ప్రియా, రా బిడ్డ నీ సంగతి ఏదో చూస్తాంట, రా మాట్లాడదాం. అఘోరి గారు కొంచెం వెనక తిప్పండి. వాళ్ళెవరు అసలు చెప్పండి. ఏమండి, వీళ్ళు మా అఘోరాలు, ఇదిగోండి మా కమ్యూనిటీ వాళ్ళు, ఇదిగోండి. ఆల్రెడీ అఘోరా కూడా చెప్పిండు, వాళ్ళు అఘోరాలు కాదు, వెనకాల ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా మీద రేప్ అటెంప్ట్ అయింది. ఆ రేప్ అటెంప్ట్ అయితే నేను సచ్చదాన్ని బతికినా. నా మేనమామలు కాపాడిరు నన్ను. ఆ రోజు ఇజ్జత్ తక్కువ చేసుకుంటే మళ్ళీ అది ఎవడో కాదు. పోరాడాలి కదా ఈమె గురించి, ఎందుకు పోరాడట్లేదు? గురిడి బాబాలండి నమ్మే కాలం వచ్చి. హర 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 మహాదేవ. ఇక్కడ మాయ లేదు, మంత్రం లేదు, అసలే నిజం ఉంది. లైవ్ లో ఉండగానే శివలింగం తీశాను. మళ్ళీ ఇది అబద్ధమని నమ్ముతారా, ఇది నిజమని నమ్ముతారా? చెప్పండి. ఓం నమ శివాయ. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అఘోరి ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటూనే కొత్తగా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అనమాట. అయితే దీనికి సంబంధించి ప్రియా చౌదరి గారు పర్టికులర్గా ఆమె గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఆవిడ ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ అఘోరి అన్న వ్యక్తి ట్రాన్స్జెండర్ కాదు, ఆమె లేడీ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే ఆమె దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తోంది. మరి వీటి వెనక ఏంటి, అసలు ఈమె రావడానికి గల పర్పస్ ఏంటి, వెళ్ళిపోవడానికి గల పర్పస్ ఏంటి? ఇప్పుడు ప్రియా చౌదరి గారు మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం ఏ విధంగా చూడాలి? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే మీ వాళ్ళు మనతో పాటు జోగిని సంధ్య గారు, ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో సంధ్య గారు, ఫస్ట్ మనం గతంలో మనం మాట్లాడుకున్నాం ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పి. నేను లైవ్లో ఒక ఇంటర్వ్యూ, అంటే నా ఇంటర్వ్యూలో నేను అడిగితే ఆమె కాదని చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బయటకు చెప్పడం జరిగింది ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పి. మరి ఈ రోజు ఆమె ట్రాన్స్జెండర్ కూడా కాదు, ఆమె లేడీ అని చెప్పి ప్రూఫ్స్తో నేను బయటకు వస్తానని చెప్పి కూడా ప్రియా చౌదరి గారు చెప్తా ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? మీరు సంబంధించి మీరు చూసారు ఆమె దగ్గర నుంచి కూడా. ఇప్పుడు ఎంతమంది ఏదన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మ నాన్నే చెప్పేస్తున్నారు మా కొడుకు అని చెప్పేసి. అంతకన్నా పెద్ద ప్రూఫ్ మన అందరికి ఉంది. ఇలాంటి ప్రూఫ్ మన దగ్గర పెట్టుకొని ఆమె ఒక లేడీ అని చెప్పి ప్రూవ్ చేస్తానంటే ఎట్లా అయింది? ఇంకోటి ఏంటంటే మాత్రము ఈ సమాజంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా వాళ్ళకి వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మాత్రము మనం కొట్లాడినాం, ఆమె ఒక ఇలాంటి ఆమె అని చెప్పి కొట్లాడినాం. కానీ లాస్ట్కి వచ్చేసే వారికి ఆ టాపిక్స్ అని పక్కకు పెట్టేసి తీసుకొయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఇప్పుడు మళ్ళీ కార్తీక మాసం పూజలకు అని చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ తెలంగాణకు బ్యాక్ ఆఫ్ మళ్ళీ వస్తా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఇట్లనే సమర్థిస్తుంటే ఇంకా దొంగ బాబాలు ఎందుకు పుట్టరు? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చూసుకుంటే ఇప్పుడు ఆమె ఇలాంటి వాళ్ళ వల్ల మొన్న నరసింహస్వామి వస్తుందని చెప్పేసి ఒక ఆయన ఆయన నిమ్మలంగా ఆయన బతుండు. ఇప్పుడు ఈమె మంచి బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు రేపటి నాడు మాకు మచ్చొచ్చింది. ఇప్పుడు శివశక్తులకి జోగిని వ్యవస్థకు మేము ఇంత కొట్లాడినందుకు మాకు ఒక ఏమి కూడా ఇవ్వకుండా ఇట్లా చేసేసారు. ఒక మర్యాద మేము కోరినా కానీ ఈ రోజు మర్యాదనే పోయింది. కామెంట్లలో చూసుకుంటే అది ఆడదైతే ఏంది, నీకు మొగదైతే ఏందే, నువ్వు నోరు మూసుకోను నా కామెంట్ ఒకటి రాత్రి నన్న పిల్లలు పెట్టి. ఇంకోటి, ఆమె గురించి మాట్లాడడానికి మీరు ఇవాళ బయటకు వచ్చినా మీరు ఫేమ్ అవ్వడానికి ఆమెను అడ్డు పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏం నిజాలు తెలుసు? ఆమె ఏమంటారు, అఘోరియే ఆమె, మేము అది నమ్ముతున్నాము, మీరు అట్లా ఆమె పైన మాట్లాడకండి అని చెప్పి కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని. అఘోరి గురించి వాళ్ళకి ఏం తెలుసు అంట? ఒక అఘోరా ఎట్లుంటాడో వాళ్ళకి తెలుసు అంటనా? ఒక అఘోరా కానీ ఒక నాగసాధువులు కానీ నేను ఇంటర్వ్యూలలో మేము వాళ్ళతో కూర్చొని కూడా వీడియోలలో మేము చేసాం. కానీ ఇప్పుడు ఆ అఘోరులు నాగసాధువులు ఆమె కాదు అని చెప్తున్నా కానీ ఇప్పుడు కావాలని చెప్పి మధ్యలో సృష్టించబడిన వీళ్ళందరూ ఇలాంటి మాటలు పెట్టుకొని ఈ రోజు ఆమెని చూస్తుంటే ఇంకేం చేయాలి? ఇవాళ మాట్లాడితే చూస్తే మాత్రం ఒక అఘోరం ఉన్న ఇంటర్వ్యూ జరిగింది.
ఆయన ముఖం పట్టుకొని చెప్పేసి ఉమ్, ఒక అఘోరాకి ఇచ్చే మర్యాద కానీ ఒక అఘోరి తీసుకునే మర్యాద కానీ అసలు ఆమె దాంట్లో లేవు. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక అఘోరా నాగసాధు ఎప్పుడైనా కానీ ఒకరు కాళ్ళు పట్టుకోరు, ఎవరి కాళ్ళు గురు కాళ్ళ తప్పించి అవును ఇంకోటి అవును లేదు. అవును మనం ఆ వీడియోలు కూడా చూసాం, వేరే వాళ్ళు కాలు పట్టుకొని అంటే ఆమె భిక్షాటం చేస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది కదా, దాని గురించి కూడా. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇట్లుండగా ఇప్పుడు ఒక అఘోరాలకు మచ్చన వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి డూప్లికేట్ వాళ్ళ వల్ల. ఉమ్, నాగసాధు అఘోరా అంటున్నది కదా, అఘోరాలు కూడా ఎప్పుడు పుర్రెలు క్యారీ చేయరమ్మా. నాగసాధువులు కూడా పుర్రెలు ఎప్పుడు క్యారీ చేయరు, అర్థమైందా? అసలు నాగసాధు అనేటోళ్ళే పుర్రెలు వేసుకోరు అసలు. ఉమ్, ఉం? అలాంటి మాటలు మనకు అఘోరా చెప్పడం జరిగింది మొన్న. ఉమ్, కానీ ఈమె పుర్రమాలలు వేసుకోవడము అవన్నీ వేసుకోవడం చాలా మటుకు ఆమె ఫోటోలు చూస్తుంటే చెస్ట్ సిజేరింగ్ కానప్పుడు ఫోటోలు ఎక్కువ రుద్రాక్షలు వేసుకున్న ఫోటోలు చాలా మటుకి నేను మీడియా వాళ్ళకు కూడా ఇచ్చడం జరిగింది, అవి ఓకే బయట కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తున్నా నా కొడుకు, వాళ్ళ తమ్ముడే చెప్తున్నా మా అన్న అని చెప్పేసి. ఉమ్, ఉమ్, అంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి? ఆల్ ఆఫ్ 2 రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చూస్తున్నారా వీడియోలు, ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాక ఇప్పుడు ఏమనగలుగుతాం మనం? వాళ్ళ సొంటోళ్ళ వల్ల ఇవాళ ఇజ్జతే పోయింది. ఉమ్, ఇప్పుడు ఆ ఆడపిల్ల కాదు, మేము ఒక ట్రాన్స్జెండర్ని కొట్లాడినా కానీ ఇప్పుడు ఆడపిల్ల అని ఆమె మీద విమర్శలు పుడుతున్నాయి. మా మీద మేము గలీజ్గా చేసినామని పైసలు, నేను ఏ మీడియా వాళ్ళ దగ్గర అమ్మ పైసలు తీసుకుంది? ఉమ్, ఒక 2-3 ఇచ్చారు. దేనికి ఇచ్చారు తెలుసా? ఆటో ఛార్జీలకు వాళ్ళు మాత్రమే బుక్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఓకే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు. వాళ్ళు బుక్ చేసుకుని అవివే మళ్ళీ. ఉమ్, 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 ఇవాళ నాకు పైసలు ఇచ్చారు, నా చేతికి ఎవరు పైసలు ఇచ్చారమ్మా? ఉమ్, నేను ఒక జోగిని వ్యవస్థ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి నేను కొట్లాడుతున్నా, ఈరోజు ఇంత చేస్తున్నారు కదా, మళ్ళీ ఆమెను ఏడదా పెట్టారు, ఇప్పుడు ఎక్కడ పంపించారు? పూజలకని మళ్ళీ డూప్లికేట్ వాళ్ళని బయట పంపించారు. ఉమ్, ఇలా చనిపోతున్నా చనిపోయేట వాళ్ళు ఎవరైనా కానీ డైరెక్ట్ చెప్పి చచ్చిపోతారమ్మా? ఉమ్. అమ్మ మరి ఆమె ముత్యాలమ్మ తల్లి గుడికి పెట్రోల్ తీసుకొని వచ్చారు కదా కారులోని, మరి ఆమె వస్తున్నట్టు మీకు తెలిసిందా? ఇలా వచ్చింది మళ్ళీ ఆ వీడియో మీరు ఏమైనా చూసారా? కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ. మీడియా ప్రత్యేకంగా పెట్రోల్ తీసుకొని అఘోర కారులో పెట్టుకుని తిరుగుతున్న అఘోరి అని రివీల్ చేసింది కదా, దాన్ని బట్టి మేము చూసాము. ఉమ్, ఉమ్. మరి అసలు చేసేవాళ్ళు అట్లా అంటే నిజంగా అంటే మనం ఏంటంటే ఆత్మార్పణ చేసుకుంటానంటే ఆమె చేసుకునేటట్టు మీరు చేస్తున్నారు అని చెప్పి మీడియా పైన కూడా ఫైర్ అయినారు. ఇంకొకటి ఆమె నిజంగా చేసుకునేదే అయితే అట్లా పట్టుకొని ఎక్కడో చేయొచ్చు కదా, ఇక్కడ మళ్ళీ ఎందుకు తెలంగాణ ఇక్కడికి రావడం ఎందుకు, ముత్యాలమ్మ గుడి దగ్గరికి రావడం ఎందుకు? మళ్ళీ జనాలందరూ ఆమె దగ్గరికి గుంపు కూడతారు, పోలీసులు వచ్చారు, రక్షణ కల్పించారు, చాలా పెద్ద న్యూసెన్స్ అయ్యింది. ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఆమె ఎందుకు వచ్చింది, ఏం చేయాలనుకుంది, ఎందుకు వెళ్ళిపోయింది అనేది మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? జనాలకు తెలిసిందే క్లారిటీ, ఇదంతా ఫేమస్ అవ్వడం కోసం. ఉమ్, ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలను చూస్తున్నామమ్మా మనము, చెడ్డీలు వేసుకున్నప్పుడు జర పెద్దగా అనుకో సోక్ టాప్లకు అలవాటు అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఉందమ్మా రెడీ కావాలని మంచి గుణాలు ప్రతి ఒక్కరికి ఉంది, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఒక రెడీ ఆటోల ఇజ్జత్ కూడా పోతుంది. ఉమ్, ఇలా మంచి ఫేమస్ కానీ ఇలా అట్లా చేసింది. రేపు నాడు అదే అమ్మ నాన్న పిండిల మీద కూర్చొని ఎవరైనా పూజ చేస్తారా అమ్మ? తల్లిదండ్రి కన్నా గురువు ఇంకో ఏది లేదు. ఉమ్, ఇప్పుడు ఆమె అమ్మ నాన్న శివాల మీద కూర్చొని పూజ చేస్తుందని ఒక బయట చెప్పడం వల్ల ఈరోజు రేపట్ల జనరేషన్ ఎట్లుందమ్మా? ఒక్కటంటే పామంటే పడగంటారు. అంటే వాళ్ళ అమ్మ నాన్నని చంపుకొని పూజ చేస్తే వీళ్ళు కూడా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవచ్చు కదా ఉమ్, అనేది ఒక మాట రివీల్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చాడు, నన్ను ఒక ముఖం పట్టుకొని అడిగిండు నా పిల్లగాడు ఒక ఆయన, ఉమ్, అమ్మ నాన్న శివాల మీద కూర్చొని పూజ చేస్తే నిజంగానే వస్తామ్మా అని అంటే, నువ్వు నోరు మూసుకోరా అంటే 2 దెబ్బలు కొట్టి నేను నోరు మూపించేసాను. ఉమ్, ఇప్పుడు సమాజంలో అదే పోతే మళ్ళీ రేపనాడు ఏమైద్ది? ఒక ఇజ్జత్ తీసుకుంటున్నాం మనం. ఒక లేడీస్ది ఒక పర్సనల్ మాటలు కూడా ఆమె బయట చెప్పింది. ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడైనా కానీ మంత్లీ ఇద్దామా? ఉమ్, పీరియడ్స్ అనేది కాదు, కానీ అలాంటి వాళ్ళ వల్ల కూడా ఇజ్జత్ తీసేసింది ఇప్పుడు. ఉమ్, ఒకసారి అఘోరనే అనుకుందామమ్మ, అఘోర ఎప్పుడైనా కానీ అబద్ధాలు ఆడతాడా? ఆర్డరు. మళ్ళీ ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఇప్పుడు అఘోరాన్ని మేము ఎట్లా నమ్మాలి? కానీ అమ్మ ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రియా చౌదరి గారు మీ పేరు మెన్షన్ చేశారు, ఇంకొకటి మీరు మొత్తం బురిడీలు కొట్టిస్తున్నారు జనాలందరినీ కూడా, ఇలా ఊగిపోతున్నారు అని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఆమె నేను లేడీ అనేది నేను ప్రూవ్ చేస్తాను, నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి, ఆమె ఇంత గట్టిగా చెప్పడానికి గల రీజన్స్ అంటే మీకు వినిన తర్వాత ఆమె శపథం చేస్తోంది కదా, నేను నిరూపిస్తాను, నేను అఘోరి సైడ్ ఉన్నాను. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఆమె ఇన్ని అబద్ధాలు మాట్లాడారు కదా అఘోరి, మరి వాటి గురించి ఈమె ఎందుకు డిఫెండ్ చేయలేదు, వాటి గురించి ఈమె ఎందుకు మాట్లాడలేదు అంటే ఏం చెప్తారు మీరు? అమ్మ ప్రియా చౌదరి గారు నమస్కారం అండి. మీరు ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, నాకెవరో
వాట్సాప్లో మీరు నా గురించి ఎత్తడం వీడియో నాకు పంపించారు. నేను ఆ వీడియో చూశాను. సో ఆ వీడియోలో మీరు ఏమన్నారంటే, ఫస్ట్ నువ్వు ఇలా మాట్లాడడం ఆపేసాయి అని ఒక ప్రశ్న చెప్పింది ఆమె. రెండోది వచ్చి ఊగిపోతుందంటే, నేను ఇక్కడ బురుడి ఎవరిని గుండు కొట్టించడానికి రాలేదమ్మా నేను. ఇలా మోసాలు జరుగుతున్నాయి, ఇలా నమ్మకండి, ఈ ఈ నమ్మకం ఈ వేషాలు ఇంకో వేషధారణ వస్తుంది, నమ్మకండి అని నేను చెప్పాను. అంతేగాని ఆమె ఎక్కడి నుంచి నేను చెడగా చెప్పలే. ఆమె చేసిన అబద్ధాలు, ఆమె చెప్పిన మాటలు బట్టి నేను స్పందించాను. మళ్ళీ ఈమె ముత్తాలమ్మ గుడి దగ్గర పోయి అంత ధ్వంసం చేసినోడు వాని దగ్గర పోయి మీరు నిలదీసి అడగండి, వాడిని లాక్కరండి, అది చేయమను, అంతేగాని ఏదో బయట పెడతాను అవి చేస్తాను ఇవి చేస్తాను. సో ఇంకో విషయం ఏం చెప్పిందంటే, మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఏమంటున్నారంటే, ఆమె ట్రాన్స్జెండర్ కాదు, ఒక మహిళ, నేను మహిళని ప్రూఫ్ చేస్తాను, మీరు ఎలా ట్రాన్స్జెండర్ అని ప్రూఫ్ బయట పెడుతున్నారు, నేను కూడా అలాగే ఆమె మహిళని బయట పెడతాను, మీరు చాతిరైంది చేసుకుని నా దగ్గర సాక్ష్య ఆధారాలు ఉన్నాయి అని ఆమె మాకు ఛాలెంజ్ గా విసిరి చెప్పడం జరిగింది. సో అమ్మ ప్రియా చౌదరి గారు, నిజంగా ఆమె మహిళ అయితే నేను బరాబర్ గుండు కొట్టించుకుని ఆమె కింద నేను సేవలు చేసుకుని ఉంటానమ్మా. ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ ఇంకా ఎవ్వరు కూడా మాట్లాడరు. ఒకవేళ ఎందుకంటే ఒక బిడ్డకి తెలుసమ్మా నా కూతురు ఎవరు, నా కొడుకు ఎవరు కనుక్కోలేదా? ఒక పూజారికి తెలియదా ఎవరు అసలైన పూజారి, ఎవరు నకిలీ పూజ, ఆహా వీరు మన అసలైన పూజారి అని? ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా గుర్తుపట్టలేరా ఎవరు నకిలీ వాళ్ళు, ఎక్కడ ఏ సర్జరీ చేయించుకున్నారు, ఏం కథ అని మాకు తెలియదు. ఈమె చెప్పినట్టు కొన్ని నిజాలు ఉన్నాయి. నిజంగా ఆమె సర్జరీ చేయించుకున్నప్పుడు కొన్ని కాట్లు అవన్నీ పడ్డాయి, మేము కూడా చూసాము. దాన్ని బట్టి మేము ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈవిడేమో మళ్ళీ మహిళ అని ప్రూఫ్ చేస్తా అని అంటుంది. మళ్ళీ దీని వెనకాల ఏ రాజకీయ కుట్ర ఉందో, ఏ కమ్యూనిటీ కుట్ర ఉందో మాకు తెలియదు కదా. మీరు అంటున్నారు ప్రియా రా బిడ్డ ఈ సంగతి ఏదో చూస్తాడు రా మాట్లాడదాం. మేడం గారు ఇదిగో మీరు మమ్మల్ని కించపరిచేటట్టు మాడుతున్నారు. సో నేను అవన్నీ పట్టించుకోను, గాలిపోయే మాట. ఎందుకంటే సమాజం మమ్మల్ని ఎంతో మంది అవమానిస్తూ ఉంటారు, మేము అవన్నీ పట్టించుకోము. ఒక పిచ్చి కుక్క ఏదో వాగిందిలే అని వదిలేస్తాం. సో మేము మీకు ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారంటే మీరు చదువుకున్న వాళ్ళమ్మ. నేను ఎక్కడ చదువుకోలేదు తల్లి, నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడుతున్నా. అఘోర గురించి ఆమెను తప్పుగా ఆమె ఏమేమి మాట్లాడింది, మాల వేసుకొని అబద్ధ ఎక్కడైనా కానీ ట్రాన్స్జెండర్లో నెల అవుతారా? సో నేనున్నాను, నేను అవ్వనండి, నిజం చెప్తున్నాను. మళ్ళీ అవుతారా అని ఇది చెప్తే చాలా పెద్ద అబద్ధం కదా, నిజమా కదా? మళ్ళీ ఈమె రా బిడ్డ చూసుకుందామంటే బరాబర్ వస్తా మేడం, మీరు ఎక్కడికి రామన్నా వస్తాను, ఎక్కడికి డిబేట్కి రామన్నా కూర్చుంటాను. నేను అడిగిందని మీకు సమాధానం ఉందా? మళ్ళీ మన ఒక డిబేట్లో ఒక అఘోర, వాడు అసలు అఘోరానే కాదు, వాడు ఆమె సపోర్ట్ చేసుకొని మాట్లాడడం ఏంటి? ఈ దొంగ బుడిలకే సపోర్ట్ చేస్తారండి, అసలు సపోర్ట్ చేయరు. నేను అడిగిన దానికి ప్రశ్నకి లైన్ కట్ చేశారు. సో మరి ఎవరిని మనము కించపరిచేటట్లు మాట్లాడము, నిజాలు చెప్పడానికి వస్తాం. అదే మొన్న మీరు ఉన్న అదే ఆ డిబేట్ లో కూడా ఏంటంటే అరవింద్ అఘోరి కూడా ఆమెకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, మిమ్మల్ని కించపరిచారు. ఆమె ఏమైనా డబ్బు ఇచ్చిందో, మళ్ళీ ఆమె ఏమైనా ఒక పదవి, ఆమె ఏమైనా ఒక అసిస్టెంట్ కింద పెట్టుకుంటా అనిందో ఏమో, ఆమె ఇంకా మొత్తం శక్తులు చూపించిందేమో. నేను చూపిస్తారా అండి గురుజీ గారు, ఎక్కడ ఏం చేయాలో అక్కడ లైవ్ లో నేను మ్యాజిక్ లేచి చూపిస్తాను. మ్యాజిక్ లో వచ్చు, మ్యాజిక్ లో ఇప్పుడు ఇవాళ రేపు పెద్ద ఫ్యాషన్ అమ్మా మ్యాజిక్లు అనేది. ఇలాంటి మ్యాజిక్లు ఒకప్పుడు దొంగ బాబాలు చేసేవాళ్ళు, దొంగ అఘోరాలు చేసేవాళ్ళు. ఈ రోజు మీడియా కానీ మనుషులు కానీ ప్రతి ఒక్కటి దీని గుట్టు బయట పెట్టింది మీడియా వాళ్ళు. ఇలా జరుగుతుందని. మళ్ళీ ఇదైతే ట్రెండింగ్ ఉందో, మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఈ లింగాలు ఇవన్నీ జనాలకు ఒక కొత్త కంటెంట్ లాగా ఏంది అసలుకి ఈ బనానా కట్ చేయడం ఏంటి, ఇది అసలు సాధ్యమేనా అని పిలిపించి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే మోసం జరుగుతుంది ఇక్కడ. మాధురి రావాలి, మాధురి మాట్లాడాలి. అదే అంటే జనాలు కూడా దానికి నమ్ముతున్నారు, గుళ్ళు కడుతున్నారు, వెళ్తున్నారు. లైవ్ లో నేను కూడా దయ్యాన్ని బంధించండి. హర మహాదేవ శంభో శంకర. నువ్వు పక్కన జరగమ్మా కొంచెం. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? అబ్బా నువ్వు దయచేసి ఇక్కడ ఉండకూడదు, నేను నిన్ను బంధిస్తాను. నువ్వు నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బరాబరగా నీకు మర్యాద ఉంటుంది. నా చేతుల్లో గిన బంధించబడితే గిన నువ్వు ఈ జన్మలో కాదు, ఏ జన్మలైనా కానీ నువ్వు ఎక్కడ విడిపించుకోలేవు.
హర హర మహాదేవ శంభో శంకర. ఓం భగభుగే భాగోతరి శాకిని ఢాకిని పిచాచి అందరూ రండి. చూడండి అమ్మ, ఏమన్నా ఉందా? ఇప్పుడు లైవ్ లో మీ బంధిస్తాను. ఓం భగభుగే భాగోతరి శాకిని ఢాకిని. ఎందుకు వచ్చావు? ఎవరిని ఏం చేయడానికి వచ్చావు చెప్పు. మర్యాదకు చెప్తా, నేను వదిలిపెట్టేస్తా. లేకపోతే నిన్ను బంధించి చెప్పు. ఇది ఇక్కడ ఉండడం మంచిది కాదు. దీన్ని ఎక్కడికైనా పాతి పెట్టేసండి. దయ్యాన్ని బంధించాను. నిజం దయ్యమేనా? నిజంగా దయ్యం ఉందండి. సో దయ్యం ఉంది నిజంగా. ఏంటి అసలు అందరూ దయ్యం ఉందని ఏంటి? సో ఇప్పుడు సంధ్య గారు ఉన్నారు, మీరు ఉన్నారు, అందరు ఉన్నారు. సో నేను లైవ్ లో ఆఫ్ కెమెరా నేనైతే ఏం చేయలేదు. ఒక బెలూన్ ఉబ్బుతుందంటే మనం ఊదితేనే ఉబ్బాలి కదా. అవును. సో నేను వాటర్ అంటే ఇప్పుడు ఈ సైజ్ లో బెలూన్ ఉబ్బాలంటే నేను మొత్తం వేయాలి. మళ్ళీ నేను ఎంత వేసాను, ఇంత వేసాను వాటర్. మళ్ళీ అలా ఉబ్బుతుంది. నిజంగా దయ్యం ఉంది. మళ్ళీ దీనికి ఏంటి వెనకాల మహిమ? ఇది ఏంటి రహస్యం ఏంటి? కొంతమంది దొంగ ఘోరాలు వేసుకుని, కొంతమంది దొంగ బాబులు ఒక గ్రామంలో మీకు దయ్యం ఉంది, మీకు అదే ఉంది అని ఏదేదో చేసి లాస్ట్కి ఇలాంటి బెలూన్లో బంధించి వాళ్ళ దగ్గర 60,000 70,000 గుంజారు. అందులో అసలు ఆ ట్రిక్ ఏంటి? అది జస్ట్ ఇది ఒక 5 రూపాయల బెలూను ఈయన. అయ్యో చెప్పండి. చెప్పండి. ఇక్కడ ఇది ఈ గ్యాప్ లో ఎప్పుడేసారు ఈయన? బురిడి అంటేనే అది కదమ్మా. బురిడి అంటే మ్యాజిక్ అంటే అదేనే కదా తల్లి. కని కట్టాలంటేనే ఏదో దాపెట్టే చేస్తారు కదా. చేసే వాళ్ళు, డబ్బులు గుంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు దొంగ నాకు. ఇట్లా బురిడి బాబాలే నమ్మొద్దని అంటారు. మళ్ళీ దీన్ని ఏమంటారు? ఏమన్నా లైవ్ లో నేను దయ్యాన్ని బంధించానా లేదా? అక్కడ జనాలు కూడా చూస్తున్నారు. ఒకసారి చూపెట్టండి, ఒకసారి వాళ్ళని కూడా చూపించండి, ఒకసారి వాళ్ళని కూడా. ఏమన్నా దయ్యాలు ఉన్నాయా లేవా? దయ్యాన్ని బంధించానా లేదా? ఇలాంటి మోసాలు ఎన్ని జరగట్లేదు పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ. అమాయకుల దగ్గర డబ్బులు ఎంతమందిని గుంజట్లేదు. ఇలాంటి దొంగల కొడుకులు, దొంగ బాబాలు, దొంగ గొరేసాలు వేసుకొని వచ్చి మా దగ్గర మేము మేము నెల అవుతానంటే ఎవరి చెవులు పూలు పెట్టడానికి ఎవ్వరు చెవుల పూలు పెట్టుకోరు. బరాబరగా వచ్చి మాట్లాడతారు. ఇలాంటి దొంగ వేషాలు వేసే వాళ్ళు ఇంకా మహిమలు బయట పెట్టి ఇది మ్యాజిక్ అని నిరూపించగలను. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను, మీరు గమనించారా? ఇది నిజమే అనుకుంటారు కదా. అవును, చెప్తాంత వరకు మళ్ళీ నేను కూడా ఒక వేషం వేసుకొని సంధ్య గారు, నేను కూడా ఒక పీట వేసుకొని వచ్చి నాకు కూడా భక్తులు అక్కడ కూడా భక్తులు వస్తారు కదా. మళ్ళీ అదే గుడి కావాలని కూడా అడిగారు. మరి మీరు కూడా అడగండి అట్లా గుడి కావాలని. మేము కూడా గుళ్ళు కట్టించుకుంటాం. రేవంత్ రెడ్డి గారు, నేను తెలంగాణలో ఉన్నా, నేను కూడా మహిమలు చేస్తున్నాను, ప్రజలకు మంచి చేస్తాం. మళ్ళీ నాకు కూడా గుడి కట్టే కార్యక్రమం చేయండి. సిగ్గు ఉండాలంటారు జనాలు నన్ను. నిజమా కదా? మళ్ళీ సో ఈ దయ్యాన్ని బంధించండి, ఆడుకోండి. ఇలాంటి దొంగ బాబాలను నమ్మకండి, ఇంకా మోసాలు పడకండి. ఇవన్నీ ఉన్నాయమ్మా. ట్రిక్స్ ఆఫ్ మ్యాజిక్ ఉంది, కనికట్టు మ్యాజిక్ ఉంది, చాలా మటుకు చేస్తున్నారు. ఇలాంటి బనానా కట్ చేయడం కానీ ఇలాంటివి కానీ ఇవన్నీ కొన్ని ఏళ్ళ కిందనే మాకు ఉండే అన్నమాట. చూసి మాకు విరక్తి వచ్చేసింది. అలాంటిది చాలా మటుకి ఈ డూబుల్కి చాలా మంది ఇప్పుడు చాలా మంది నా మీద టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే దొంగ బాబాలు గుట్టు రెట్టు బయట పెడుతున్నా కాబట్టి నా మీద శత్రుత్వం. ఎందుకంటే దొంగ బాబాలు వారిలో రుక్తి మనోభావాలు దెబ్బతింటాయి కదండి. వాళ్ళ వ్యాపారం దెబ్బతింటారు కదా. ఎందుకంటే నిమ్మకాయ గాలిలో నుంచి లేపడము శివలింగను, ఓం నమ శివాయ అని లింగాలు తీయడము, ఓం భూ పుష్పాచ అని విభూతులు తీయడము, ఇవన్నీ వీళ్ళకి అంటే బిజినెస్ దెబ్బతింటాయి కదా. మా లాంటి వాళ్ళు నిజాల అది అంటే నిమ్మకాయలు గాలిలో లేవడమేనా ఈ మైకులు ఇవేమైనా సరే? అట్లేం లేదు. మ్యాజిక్ అని పెద్ద ఏం లేదు, ఇది మీకు నేర్పిస్తా. దాని పెద్ద ఇదేం కాదు. స్మాల్ థింగ్, ఒక ట్రిక్ ఉంటది అంతే అది. కానీ అది ఏంటంటే మ్యాజిక్, నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఆఫ్ చేతబడి అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు. అంటే అందులో ఏం ఉండవు తెలుసా. ఎందుకంటే పర్టికులర్ గా జనాలు కూడా ఒకవేళ వీళ్ళు అసలు నిజం కాదు, జనాలు మీరు నమ్మి మోసపోకండి, అలాంటి మాటలు కూడా మీరు నమ్మకండి అని చెప్పినా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసేదానికి ఇష్టపడట్లేదు. మీరు ఒకటి ఏంటంటే
ఇది కించపరిచినట్టు కాదు, కానీ సనాతన ధర్మాన్ని మీరు ఎవరు పాటించట్లేదు అని చెప్పి ఒకటిగా తీసుకొచ్చేస్తున్నారు. లేకపోతే మీరు ఈ మతానికి చెందిన వాళ్ళు అని చెప్పి ట్యాగ్ వేసేస్తున్నారు తప్ప అసలు వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, నిజాలు ఏంటి అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం అన్నది ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఇవాళ ఈమె విషయంలో కూడా ఇంతే, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని, నన్ను కావచ్చు, ఆమెను కావచ్చు, నేను డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నానని కానీ, లేకపోతే మీరు ఫేమస్ కోసం వచ్చి చెప్తున్నారు అని ఇట్లా చాలా అంటున్నారు. కానీ ఈ అఘోరి ఈ మాటలు అసలు ఈమె చెప్పే మాటలు నిజం కాదే అని ఏ ఒక్కరు కూడా నోటీస్ చేయట్లేదమ్మా అసలు. అందుకనే మళ్ళీ మిమ్మల్ని అడగడం జరిగింది అనమాట, అసలు ఏం జరుగుతోంది, జనాలు ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు ఏంటి అని. బురుడి బాబాలని నమ్మే కాలం వచ్చింది. హర 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 మహాదేవ. ఇక్కడ మాయ లేదు, మంత్రం లేదు, అసలే నిజం ఉంది. లైవ్ లో ఉండగానే శివలింగం తీశాను. మళ్ళీ ఇది అబద్ధమని నమ్ముతారా, ఇది నిజమని నమ్ముతారా చెప్పండి. ఓం నమ శివాయ చెప్పండి, జనాలు అడగండి. ఎలా వచ్చింది శివలింగం చెప్పండి అమ్మా. చూపించండి, అంత ఫోకస్ చేయండి. మళ్ళీ ఎలా వచ్చింది చెప్పండి. ఇది నిజం అంటారా ఫేక్ అంటారా? లైవ్ లో ఉండగానే 10 మంది జనాలు ఉండగానే నేను ఇది మహిమలు చేశాను. అసలు ఎవరు నోటీస్, నేనే మిమ్మల్ని చూస్తున్నా, నేను నోటీస్ చేయలేదు అసలు. మళ్ళీ మీకు తెలుసా నేను ఎలా అది నిజమా ఫేక్ అని మీకు తెలుసా? మళ్ళీ ఎలా వచ్చింది చెప్పండి. గ్రామ ప్రజలు చాలా మంది ఉన్నారు, ఎలా వచ్చింది చెప్పండి. మరి ఇది ఫేక్ అంటారా, నిజం అంటారా, లేకపోతే ఏంది మాయ అంటారా? మీరు చెప్పండి సంధ్య గారు. మాయనే కదా. ఎలా తీసారు మీరు? ముందు నోట్లో పెట్టుకున్నారా? నోట్లో పెట్టుకుంటే ఎట్లా మాట్లాడింది? నోట్లో పెట్టుకుంటే సరే, చిన్నది అంతే మనకు ఈ సైజ్ ఉంది చెప్దాం. అంటే గ్రామ ప్రజలు నాకు ఫోన్లు కావాలి, ఐఫోన్ నేను తీయలేను. అవును, నేను ఇంకా అదే అడుగుతాను, మొబైల్ ఇవ్వండి. లేవు, ఇది జస్ట్ మ్యాజిక్. దొంగ బాబాల చేసే శివరాత్రి రోజు శివలింగాలు తీస్తారంటారు. సో ఎలా తీస్తారు అంటే, సో మామూలుగా ఇది నాప్కిన్ అనుకుందాం అమ్మ, నాప్కిన్ కింద ఉంటుంది. సో అది ఎవరికి కనపడదు. సో మనం వాటర్ తాగుతాం, ఎవరైనా కానీ మనం వాటర్ తాగుతానే ఉంటాము. ఇక మామూలుగా నువ్వు దాహం వేస్తే ఇలా ఇంకా లైవ్ జరుగుతానే ఉంటుంది, ఒక 10 నిమిషాలు జరుగుతాయి. ఇప్పుడు దొంగ బాబాలింగ శివలింగం తీసే టైంలో ఎలా టెక్నిక్ నేను చెప్తాను. ఎప్పుడైనా మనం తాగినప్పుడు ఇలా మీద పడుతుంది, ఇంక అందరూ మాటల్లోనే ఉంటారు. మాటల్లో ఉంటే ఇంకేం చేస్తారు, దీని వెనకాల శివలింగం ఉంది ఇట్లా. ఇది నాప్కిన్ అనుకుందాం అంతే. శివలింగం తీస్తారు. మళ్ళీ ఏది నిజం? ఒకప్పుడు జనాలు దీన్నే నమ్మారా లేదా? ఒకప్పుడు పల్లెటూరులో చాలా మంది, సిటీలో కూడా నిజంగా శివలింగాలు తీస్తారేమో బాబాలా నమ్మారు. ఎప్పుడైతే మీడియా వచ్చిందో, అవును, అప్పుడు గుట్టు రట్టు చేసింది. ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో జనాలకి తెలిసిపోయింది. సో పసుపుని కుంకుమలాగా చేస్తాము. ఇదేంటంటే అమ్మా, నేను ఎందుకు ఇలా ఈమె అఘోర గురించి నేను అంటే, ఈమె జోగిని వ్యవస్థ కమ్యూనిటీ మహిళ, నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మహిళ. ఇప్పుడు ఏమంటే ఈమెకు తెలిసిన వరకు ఈమె మాట్లాడుతుంది. సో నాకు తెలిసిన వరకు నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ చేశారు నన్ను, టార్గెట్ చేసి ఈమెను ఎట్లయినా అణగదొక్కాలి అని. ఎప్పుడో ఒక 5 ఏళ్ల కిందట రాకేష్ మాస్టర్ అణిగి తొక్కిందా అని నేను సినిమా ఫీల్డ్ లో. ఇదంతా తప్పు జరిగితే తప్పంట, తప్పు లేదంటే మొక్కుతా. నా వైపు తప్పు ఉంటే బరబడతాలో దించుకొని నమస్తే సారీ అమ్మ అంట. తప్పు లేకుండా వాడు ఎంతటి వాడైనా కానీ ఈడ్చుకొని వచ్చి నువ్వు తప్పు రాని నిలిపిస్తా నేను. సో టార్గెట్ ఆఫ్ ఏందనంటే మాత్రం మేము కుళ్ళ చెప్తాను, నేను టార్గెట్ చెప్పేస్తున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఈమె కొట్లాడుతుంది. ఒక జోగిని వ్యవస్థలు ఉండి ఒక దేవుని నమ్మే వాళ్ళని బురుడి చేయొద్దు అని చెప్పేసి నేను కొట్లాడుతున్నాను. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక ట్రాన్స్జెండర్, ఆమె ట్రాన్స్జెండర్ కాబట్టి ట్రాన్స్జెండర్ తదరికలు ఆమె కొట్లాడుతుంది. నేను ఒక దైవ భక్తురాలని కాబట్టి దైవ భక్తురాళ్ళగా ఒక జోగిని వ్యవస్థ నేను కొట్లాడుతున్నాను. 2 విధాలు ఆమె కలిసి ఉంది కాబట్టి మేమే టార్గెట్ చేసామని అనుకుంటుంది. కానీ టార్గెట్ చేసింది ఆమెను కాదండి, ఆమె చేసే తప్పు లెక్కలు మేము టార్గెట్ చేస్తాం. అలాంటి వేషాలు వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మాటకి మాట సంబంధం లేదు. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు మాటకి మాట సంబంధాలు లేవు. ఆమె ఒక ఇంటర్వ్యూలో
నాగసాధువు అఘోర దీక్ష తీసుకుంటున్నా అన్నారు. తీసుకోరు. నేను జంజం భవాని మాల వేసుకోవచ్చా? వేసుకొని మల్లన్న దీక్ష జంజం వేసుకొని వేసుకోవచ్చా? రెండు ఒకటే అంటే నువ్వు నమ్ముతావా? నమ్మం ఆ? కాదు ఎందుకు జంజం నమ్మవు వేసుకోవచ్చా అండి? మల్లన్న నిమిషం. మాల అయితే వేరు కదండి. ఒక మల్లన్న నిమిషం. మాల పచ్చ బట్టలలో ఎందుకు నమ్మవు ఉంటుంది. నువ్వు? ఆ భవాని మాల మల్లన్న మాల రెండే వేసుకుంటానంటే ఎందుకు నమ్మవు నువ్వు? ఎందుకనంటే మల్లన్న మాల వచ్చేసరికి పచ్చ బట్టలు, ఆ. దుర్గామాత మాల వచ్చేవరకు ఎర్ర ఎర్ర బట్టలు. బట్టలు. ఈ రెండు కలిపి ఎట్లా నీ వేసుకుంటామండి? ధర్మం ఇది తప్పు అన్నప్పుడు నా ధర్మం నా ఫాన్ టైప్ లో ఇది కూడా తప్పేను అనడము. అఘోరాలని సరే అఘోరాలని కనుక్కుంటే ఎక్కడ తీసుకురమ్మా. నాగసాధువులు అంటే ఎలా ఉంటారో తెలుసా? అఘోరాలంటే మామూలుగా కనబడతారు. నాగసాధువులు వాళ్ళ ఒంటి మీద బట్టలు లేక నూనె పోగు లేక హిమాలయాలో తపస్సు చేసుకుంటే వాళ్ళ ధ్యానములను మళ్ళీ ఇదేం చేస్తుంది ఇక్కడ వచ్చి జనాలను చుచ్చుబెట్టి జనాల మత కులాలని ఏ నాగసాధు అది కూడా చేసి, పుర్రెలు ఇట్లా పుర్రెలు వేసుకున్నారండి. మరి వేసుకుని ఏం నాగసాధులు ఏడ చేస్తుంది? పుర్రెలు వేసుకున్నారండి? నా నాగసాధులతో కూడా ఎవరిని మాట్లాడాం కమ్యూనిటీ కదండి మన మేము. భావాలు దెబ్బ తినడానికండి. ఈ రోజు చాలా మంది డిబేట్లు కూర్చొని మాకు నేను వచ్చి ఎక్కడైనా మాట్లాడితే ఎవరికైనా హక్కు ఉంది. నేను ఆమెను ఒకటే టార్గెట్ చేసి మాట్లాడట. ఆమె మా అమ్మవారు మా అఘోరమాల తీసేసుకోనండి. శివ మీద ఒట్టు నేను శివుడి మీద అవుతానంటే ఇది ఎంత పెద్ద తప్పు. ఒక దీక్షలో ఉండి మాట్లాడు అంటే అఘోరాలు మేము అందరూ అఘోరాలు ఇట్లా చేస్తానంటే అది ఎంత కించపరిచినట్టు అందరికి. అందరూ అఘోరాలు ఇప్పుడు ట్రాన్స్జెండర్ మీరు జంజం వేసుకోవచ్చా? మీరు జంజం జంజం వేసుకోవచ్చా? వేసుకోకూడదు. చాలా మంది జంజం ఎందుకు నువ్వు అబ్బాయివే అని రుజువు అయిపోయిన తర్వాత నువ్వు జంజం వేసుకున్నావు. ఇంకా జనాలకు అందరూ తెలుస్తున్నావు అబ్బాయివే అని. రోజుకు ఒక వేషం ఎవరిని మాయ చేయడానికి ఎవరిని బుర్రుడు. మేము మస్తు మంది చూశాను. నేను 10 శక్తి పీఠాలు తిరిగాను. కాశీకి 5 సార్లు వెళ్ళాను. కేదార్నాథ్ వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను, రీసెంట్గా పూరి జగన్ టెంపుల్. కేదార్నాథ్ లో ఈవిడే లైవ్లు ఎవరైతే అది నిజం అంటారా అమ్మా? నమ్మొచ్చు అంటారా? నేను చెప్తానండి. ఏదైతే మీడియా ఛానల్ ఈమెను సపోర్ట్ చేసి మీ ఇంటి దగ్గర పోయి పరువు తీపిచ్చి శాపనాదాలు పెట్టింది అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అఘోర కేదార్నాథ్ లో 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోరి ఏమో ఏం చేసినట్టు. సరేనా అఘోరి గారు కొంచెం వెనక తిప్పండి. వాళ్ళెవరు అసలు చెప్పండి అంటే వీళ్ళు మా అఘోరాలు, ఇదిగోండి మా కమ్యూనిటీ వాళ్ళు, ఇదిగోండి అక్కడ డూప్లికేట్ వాళ్ళని చూపిస్తుంది. ఎవరు ఆల్రెడీ అఘోరా కూడా చెప్పిండు వాళ్ళు అఘోరాలు కాదు, వెనకాల వాళ్ళు కూడా డూప్లికేట్ గంజాయి బాపతి వాళ్ళు. గంజాయి బాపతి. ఎందుకంటే నేను ఎలా కన్ఫర్మ్ చేస్తానంటే నేను వెళ్ళాను, బ్లాక్ చేశాను. నాకు వీడియో పంపిస్తా. ఆ బ్లాక్ లో ఆ వీడియోలో అక్కడ వెళ్తే అంటే గోండి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో దొంగ ఉన్నాడు, లంగ ఉన్నాడు, అందరూ నకిలీ ఉన్నారు. మహిళలు దొంగ ఉంది, లంగ ఉంది, అందరూ ఆ మగవాళ్ళలో కూడా రేపులు చేస్తాం అన్ని చేస్తున్నారు. ప్రతి దాంట్లో అఘోరాల్లో కూడా దొంగ లంగ అందరు ఉన్నారు. మళ్ళీ అఘోరాలు కూడా మా కమ్యూనిటీలో ఇంతమంది నకిలీ వాళ్ళు, ఇంతమంది వేషాలు వేసుకొని తిరిగేటోళ్ళు అఘోర కమ్యూనిటీలో ఉండారా? అక్కడ ఉండే వాళ్ళు డబ్బులు అడగరు, అసలైన అఘోరాలు. అక్కడ ఏంటంటే కోటి కడుపు విద్య అన్నట్టు ఆడొక వేషం వేసుకొని భోలే బొంబాల భోలే బొమ్మలు ఇది రావ అన్నారు. నేను కొంచెం అమ్మాయిలాగా ఇంటర్వ్యూలో నేను ట్రాన్స్జెండర్ అక్కడ వెళ్ళిన డీజన్ ఇది రావ బేటి క్యా అంటే పాసం దువ్వది అయితే అంటే విభూతి పెట్టాడు అఘోర. మళ్ళీ ఆయన నిజమైన అఘోర అనుకోవాలా, డూప్లికేట్ అఘోర అనుకోవాలా, మళ్ళీ ఏమనుకోవాలా? అక్కడ వేషధారణ వేసుకొని ఆడవాళ్ళు భిక్షాటన చేస్తా ఉంటారు. నువ్వు వాళ్ళని పట్టుకొని ఇది మా కమ్యూనిటీ, నువ్వు వాళ్ళని పట్టుకొని ఇది మాదే, ఇది మా సంఘాలు అంటే ఎవరిని చెవులో పూలు పెట్టడానికి? మేడం ప్రియా చౌదరి గారు మళ్ళీ దీన్ని మీరు స్పందించాలి. మీరు దీనికి స్పందించాలి. మేమైతే ఈ మాటకైతే మేము వదలము. ఆమె ఎంత మందిని బురిడి కొట్టాలని చూస్తుందా? మాయ మాటలు, అబద్ధాలు, అమ్మవారి మీద వాళ్ళు వేసుకుని తాను ఎన్ని అబద్ధాలు చెప్తాయి. మా మనోభావాలు దెబ్బలు తిన్నాయి. మేడం ఇక్కడ ఒకటి అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆమె ఫోన్ చూడనని చెప్పారు, నాకు అసలు నెట్వర్క్ తో పని లేదన్నారు. ప్రియా చౌదరి గారి గురించి ఎలా తెలుసు? నేను ఆ టాపిక్ గురించి మాట్లాడట్లేదు. ప్రియా చౌదరి గారి గురించి ఎలా తెలుసు ఆమెకి? ఎలా తెలిసిందంటారు? ఎవరు ఎక్కడో ఢిల్లీ నుంచి నెంబర్ పంపించారు. సో నేను ఎవరిని కించపడతాను, ఎవరికి ఉండే పేరు వాళ్ళకు ఉంటుందమ్మా. ఇప్పుడు నేను ఉన్నారు సినిమా ఫీల్, నేను వెళ్తే కొంతమంది గెస్ట్ లాగా చూస్తారు, కొంతమంది ట్రాన్స్జెండర్ లాగా, కొంతమంది కించ వాళ్ళకు. నేను అందరూ నేను తప్పు పట్టాను. ఇలాంటి వాళ్ళ గురించి అమ్మ నేను కుల్లా చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కళ్ళు పాయింట్ చేసి మాట్లాడారు కదా ఆమె మా గురించి అని చెప్పేసి బరాబర్గా చెప్తున్నాం. అంటే ఏడికి రమ్మన్నా సరే ప్రూఫింగ్ గా బరాబర్ మేము వస్తాం కదా. ఇప్పుడు అన్నది కదా ఆమె గుండు కొట్టించుకుంటాను. నేను గుండు కొట్టించుకుంటా. నువ్వు ప్రియా చౌదరి మేడం గారు ఆ ఛానల్ ఒరే మీకేరా కింద కామెంట్స్ పెడుతున్నారు కదరా, ఎన్ని కామెంట్స్ పెడుతున్నారా? మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇట్లా పెంచారా మిమ్మల్ని? కొంతమంది మంచిగా పెడితే కొంతమంది చెడ్డగా పెడుతున్నారు. అసలు మీకు బుద్ధి ఉంది? అసలు మీ కడుపుకి ఏం తింటారు? ఒరే మీరు కింద కామెంట్ అందరూ అనట్లేదమ్మా. కొంతమంది నేను ఇలానే మాట్లాడతాను, ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు.
మీరు నిజంగా మహిళలు ప్రూఫ్ చేయండి. నేను అందరు సమక్షంగా నేను గుండె కొట్టించుకొని ఆమె సేవ చేస్తా అంటున్నా కదా, నేను తప్పనట్లేదు కదా. కొంతమంది మేము మాట్లాడితే వీళ్ళ వెనకాల ఉగ్రవాది ఉన్నారేమో, మా వెనకాల ఎందుకు ఉంటారా? మా వెనకాల ఎందుకు ఉంటారు? మేమేమన్నా ఉగ్రవాది ఏమైనా చేస్తున్నామా? మేము మా కడుపు కోసం భిక్షాటం చేసుకుని మా బతుకులు మేము బతుకుతా అంటే మీ వెనకాల టెర్రరిస్ట్ ఉన్నారా? మీ వెనకాల రాజకీయ కుట్ర ఉందా? చూసుకోండి, తర్వాత మాకు మాట్లాడండి. ఆడైనా మాకైనా ఇజ్రాయెల్ ఎవరైనా సరేనా, మైండ్ టంగ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి ఫస్ట్. ఇలాంటి బాడుకోలు చాలా మంది చెప్తున్నారు. అంత దమ్ముంటే మాత్రం అంటున్నారు కదా, ఇప్పుడు పాయింట్ చేసి చాలా మంది అన్నది ఆమెకు కూడా చెప్తున్నా, ఆ వేస్ట్ వాడుకోలకు కూడా చెప్తున్నా. ఫస్ట్ మెసేజ్ పెట్టే బదులు ఫస్ట్ అది ఏంది ప్రూఫ్ అని మొత్తం కనుక్కున్నాక మెసేజ్ పెట్టమని, లేకపోతే ఆ బాడుకోలో నోరు మూసుకొని కూర్చోమనండి. సో అంటే ఆమె డేట్ అవుతా ఉంటుంది. సో డేట్ అయ్యే వాళ్ళు పిల్లలు కనొచ్చు కదా, కనొచ్చు, గర్భసంచి ఉంటుంది కదా. మళ్ళీ నేను ఉన్నాను ఈ గ్రామంలో, ఎవరో పెళ్లి నన్ను చేసుకున్న వాళ్ళు చాలా మంది. నాకు పిల్లలు పుడతారంటే హిజ్రా అయితే ఉంది, ఆడైతే ఎవరైతే ఉంది, పిల్లలు పుడతారంటే ఎవరైనా కళ్ళు ముందు మళ్ళీ పిల్లలు పుడతారన్నప్పుడు మాకెందుకు మేము పెళ్లి చేసుకుని పిల్లలు కనలేమా? మాకెందుకు గారు పిల్లలు? ఈమెకే ఎందుకు అవుతుంది నెల నెల డేటు అంటే ఈమె నిజం, మేము ఫేకా? ఆమె అఘోరి కదా, అఘోరి అఘోర కాదా, అఘోరి కదా. వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆమె మీకు ఎంత షాప్ డదలు పెట్టినా, మీకు ఎంత చేసినా మళ్ళీ సిగ్గు లేకుండా కేదార్నాథ్లో ఘోరి తిరుగుతుంది ప్రస్తుతం. అక్కడ పరిస్థితి ఏందని సిగ్గులేని నా వట్టలారా మీరు కొంతమంది అంటున్నారు, అనట్లేదమ్మా. మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది అంత మాట అంటుంటో. మా ఆశీర్వాదం మంచిది, మేము ఒకరిని చెడు కోరము. అమ్మ ప్రియా చౌదరిగా మీరు ఏదేదో అంటున్నారు, మేము ఒకరి నాశనం కోరం. ఆమె ఒక నాశనం కోరుతుంది. ఆమె మత కులాల్లో చొచ్చి పెట్టడానికి వచ్చింది. మనం ఇన్ని రోజులు ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావాలి? ఎంత చిన్నపిల్లలు రేపు చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటారు మీడియా వాళ్ళు. దొంగతనాలు జరుగుతున్న అమ్మాయిల గురించి ఎంతో ఇష్టం. అలాంటివన్నీ మానేసి అఘోర అఘోర వెళ్ళింది. అవసరం మరే మీకు? మీ వల్ల మాకు ఒక సంపాదన లేదు. మా సంపాదన, మా కష్టాలు, మా పనులని మానుకొని మీ దగ్గరకు వచ్చి కూర్చో. మాకేమి ఏమంటే మేము ఎందుకు వచ్చి మాట మీ ఫేమ్ నాకు ఒక్క నిమిషం నాకు ఎప్పుడో ఫేమ్ ఉంది. ఫేమ్ గురించి నాకు అవసరమే లేదు. ఎట్టయినా కానీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ ఫేమ్ అవ్వాలంటే చాలా రంగాలు ఉన్నాయి, మీడియా ఉంది, టిక్ టాక్ అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి రైజ్ చేస్తున్నారు, ఆమె వచ్చి చేపట్టిన సంకల్పం మంచిదే, ఆమె చేయాలనుకున్నది మీ దాంట్లో రాలేదు, మీ ట్రాన్స్జెండర్లు, మీ జోగినీలు ఆ రోజు అమ్మవారికి అట్లా జరిగినప్పుడు ఎందుకు ఏ ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడలేదు, ఎందుకు ఏ ఒక్కరు బయటకు మాట్లాడొద్దు? ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు వెళ్ళాం. ఇది నేను అడుగుతున్నది కాదమ్మా. ఇవాళ మీరు ఇట్లా అంటే మనం మాట్లాడుతున్నాం కదా, కొంతమంది జనాలు మరి ఆమె దేవుడి కోసం పోరాడుతుంది కదా, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తుంది కదా, మరి ఆమె ఆ సంకల్పాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? మీరు చేయని పని ఆమె చేస్తుందని మీకు కడుపు మంట అని అంటున్నారు. ఎవరినైనా సరే కానీ సంకల్పం ఎవరినైనా వద్దన్నాము, కానీ చేసే పద్ధతి మంచిగా లేదని అంటున్నాం మేము. అదే మేము చేసే ఎవరైనా చేస్తారమ్మా. హిందూ అన్నాక ప్రతి ఒక్కరు సమాజ సేవ చేస్తారు, గుళ్ళ గురించి సేవ చేస్తారు, దానిని తప్పు పట్టట్లేదు. ఒక మనిషిలాగా ఉండి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కలిసినా కానీ మేము కూడా సాధిస్తాం. మనం ఇయ్యమనలేవు. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా, నువ్వు ఒక ట్రాన్స్జెండర్ లాగా ఉంటూ సాధారు, మేము మొత్తం సాధారిస్తామని కూడా నేను 4 ఇంటర్వ్యూలలో చెప్పాను. ఇలాంటి వేషధారణ వేసుకొని ఇంతమందిని ఇట్లా చేస్తుంటే ఒక ఫేమ్ గురించి కాకపోతే ఇంకా దేని గురించి చేస్తుందమ్మా? ఒక మాట మెయిన్ థింగ్ తీసుకుంటే మాత్రం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రూఫింగ్. ఆమె ఒక హిందూ ముస్లిం అనేది ఒక అన్నదమ్ముల లెక్క తిరిగినాం, కానీ ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరు చేసేసింది. వేములవాడలో దర్గా తీయాల్సిన కారణం ఏందమ్మా అంటే కులాల మధ్యలో మాత్రం మీరు చిచ్చు పెట్టినట్టే కదా. ఇప్పుడు అదే మాట చూసుకుంటే మాత్రం ఒక్కొక్కరు చూస్తే మాత్రం అమ్మ వేములవాడకు పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు దర్గా కాడికి పోతారు, చూస్తారు, ఆడ కూడా దర్శించుకుంటారు, వస్తారు. ఇవాళ రేపు అదే ముస్లిమ్స్ అదే పద్ధతిలో మనం ఇప్పుడు ఆల్రెడీ కొట్లాటలు అయితే ఇలాంటి పద్ధతులలో మళ్ళీ కొట్లాటలు అయితే మనల్ని ఇద్దరిని, ఒక ముస్లిమ్స్ని ఒక హిందువులని ఎనిమిది చేసి ఈమె మధ్యలో తయాట యుద్ధం అని చెప్పేసి ఈమె కూర్చుంది. నేను కుల్లా చెప్తున్నాను, ఇంతవరకు అన్నదమ్ముల లెక్క అక్కజెల్లెల లెక్క ఎట్లయితున్నామో అట్లనే బతుకుదాం. కానీ ఈ కుల మతాల భేదం వల్ల వీళ్ళు పెట్టిన చిచ్చుల వల్ల దూరం కావద్దని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇప్పుడు చూసారు మాధురి గారు ఎన్ని పెట్టింది మనకి, ఇలాంటివన్నీ పెట్టింది. ఇలాంటి దాని వల్ల వేరే వాళ్ళు కూడా ఆమెను ఫోకస్ చేసి అఘోరాలు కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం ఫేస్ ఫార్వర్డ్గా నేను చెప్తున్నాను,
ఫేస్ ఫార్వర్డ్ మా ముంగట రమ్మనండి, బరాబరా ప్రూఫింగ్ ఏమో మేము చూపెడతాము. ఈ మీడియాలలో వచ్చి మాట్లాడు అవి కాదు. దమ్ముంటే ఒక అమ్మాయికి పుట్టినోళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక ట్రాన్స్జెండర్ కదా, ఆమె ఎట్లా అయింది, ఒక సిజేరింగ్స్ ఎట్లా చేయించుకుంది, అవన్నీ ఒక పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడినందుకు మాట్లాడుతున్నారు కదా. ఒక అఘోరి తత్వం తీసుకుంటే మాత్రం ఏ మర్యాద ఇచ్చి ఏడ బతకాలో ఆ బతుకుమని చెప్పండి. ఇలా 10 మంది ముంగట ఇజ్జత్ తీసుకున్న బతుకు మాకొద్దు. ఇవాళ రేపు ఒక ట్రాన్స్జెండర్ ఏడ పోయినా కానీ ఒక ఇజ్జత్ చేటు ఉంది. ఒక శివశక్తి బోనం ఎత్తుకొని మేము ఎంత తీసుకుంటే మీకు ఎందుకురా? మేము బోనం ఎత్తుకుంటే 10,000 20,000 ఎంతైనా తీసుకుంటారు. ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మేము లాస్ట్కి వచ్చేవారికి ఆడ పండుగ చేసి ఆడ ఖర్చు మా ఖర్చు కూడా పెట్టి మేము వస్తాం. ఎందుకంటే మేము గుడి గురించి సేవలు చేసుకునేటోళ్ళం, ఒక దేవుని సేవ చేసుకునేటోళ్ళం. మీ ఇంట్లోకి తీసుకొని నాకేమైనా పెట్టావా, నాకేమన్నా నన్ను అన్ననికి ఎవడు పెట్టినో రమ్మనండి. ఇంతవరకు నేను బోనం ఎత్తుకునే దగ్గర ₹1 తీసుకొని నేను అన్ని చూసుకొని నేను చేసుకొని వస్తాను. ఇలా నన్ను అన్నారు కదా, ఫేమ్ ఉన్న వాళ్ళని మీరు అడని పడతారు, కానీ మళ్ళీ అంటే మాత్రం మేము పడము. పడము. మళ్ళీ ఒకడు అంటాడు వాడు మీ ట్రాన్స్జెండర్ రైల్వే స్టేషన్ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు తీసుకుంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అంటే ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు? సో మా ట్రాన్స్జెండర్లతో దొంగతనాలు ఏమీ చేయట్లేదు. సో సెక్స్ వర్క్ చేస్తున్నారంటే అది వాళ్ళ కడపత్రం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ కడపత్రం. ఎవరిని మనకు తప్పు పట్టేయలేదు. ఇప్పుడు నా వృత్తి ఇప్పుడు నేనేం చేస్తాను, షాప్ ఓపెనింగ్స్, పెళ్లిళ్ళకి పోతా. నిన్న సంఘటన ఏం జరిగిందంటే పెళ్లి పందిరి పడితే వెళ్ళాను. మంచిగా ఒకప్పుడు వాళ్ళు మంచి మాట పోతే నాకు మంచిగా ఇచ్చారు. పోతే వాళ్ళు నాకు 2,000 ఇచ్చారు. ఏందమ్మా ఇట్లా అప్పుడు ఇస్తా అన్నారు అంతే. లేదు మా పరిస్థితి బాగాలేదమ్మా అంటే కిందకు వచ్చి పెళ్లి కూతురు కంట్లో నీళ్ళు తడబట్టుకొని, అక్క నిజంగా లేవక్క, నిజంగా నువ్వేం అనుకోదు అక్క, నువ్వు చాలా మంచిదాని అక్క, మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం అక్క, మా నాన్న ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో మాకు తెలియదు, కానీ ఆయన హ్యాపీ కోసం ఉండి మేము పెళ్లి చేసుకో, ఒక ₹1,000 ఉంటే ఏదైనా ఖర్చులు వస్తాయి అక్క అంటే, వాళ్ళు ఇచ్చిన 2,000లో నేను ఒక ₹1,000 తిరిగి ఇచ్చేస్తాను. పెట్టుకో, చీర కొనుక్కో అమ్మ, డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. డబ్బు ఏ రకమైన సంపాదించే ఏ ద్వారా అన్నా కానీ మంచి మనసు ఎవ్వరు సంపాదించుకోరు. అనేకి 1 నిమిషం పట్టదు. మంచిగా అనిపించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల టైం పట్టుద్ది. అలాంటి వృత్తిలో మేము ఉన్నాం. అలాంటి సమాజం మాకు యాక్సెప్ట్ చేస్తుంది. ఇలాంటి నా కొడుకులు కింద కామెంట్స్ పెట్టే బదులు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉండాలో, ఎలా పెంచారో ఫస్ట్ చూసుకోమనండి మేడం. మళ్ళీ ప్రతి రంగాలలో మగవాళ్ళలో చిన్నపిల్లలు రేప్ చేసి చంపుతా అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? అందరూ పట్టుకోవాలి కదా. చిన్న 5 నెలల పాపని మేడం ఏం కనపడింది నిన్న కూడా కదండి తిరుపతిలోని 3 సంవత్సరాల పాప. అసలు మన ఈ మధ్యలో మన వీడియోలు చూస్తున్న మటుకి ఒకతే అమ్మాయి నలుగురిని సెక్స్ వర్క్ గా ఉంచుకోవడము, నలుగురితో ఉండడం, మళ్ళీ నాకు నలుగురు కావాలని ఇలాంటివి కూడా చాలా మళ్ళీ అమ్మాయిల తప్పు. మళ్ళీ అమ్మాయి సమాజాన్ని మొత్తం ఆడవాళ్ళని మొత్తం కించపరచండి. ఆమె చేసినందుకు మిమ్మల్ని కించపరచలేము, మగవాడు చిన్న పిల్లలు చేస్తే వీళ్ళని కించపరచలేము. కరెక్టా కాదు? ప్రతి రంగాల్లో ట్రాన్స్జెండర్ చేసే తప్పుకి మనల్ని ఎందుకు బాధ పెట్టడం, మా మనసులు ఎందుకు బాధ పెట్టడం? సో వాళ్ళ వల్ల మా ఇజ్జతులు తీయకండి అమ్మా. మేము ఏడున్నామో మళ్ళీ అట్లా బతకనివ్వండి, మా చావు మళ్ళీ చావనివ్వండి. ఇలాంటి ఎవరో చేసే తప్పులకు మనల్ని తీసి మా ఇజ్జతులు తీసుకుంటా మాకు శరం లేకుండా మాత్రం చేయకండి. నేను చెప్తున్నానమ్మా, నేను కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో నేను కూడా భిక్షాటం చేశాను. ఒక జోగిని వ్యవస్థలో కూడా నేను అడుగుతాను. నేను ఒక హైదరాబాద్లో ఉన్నప్పుడు నా మీద రేప్ అటెంప్ట్ అయింది. ఆ రేప్ అటెంప్ట్ అయితే నేను సచ్చదాన్ని బతికినా. నా మేనమామలు కాపాడిరు నన్ను. ఆ రోజు ఇజ్జత్ తక్కువ చేసుకుంటే మళ్ళీ అది ఎవడో కాదు, నాతో తిరిగిన పిల్లగాళ్ళే మళ్ళీ ఒక్క లెక్క నేను ఏడ్చుకుంటూ వచ్చిన మా ఇంటి పోరాడాలి కదా ఈమె గురించి. ఎందుకు పోరాడట్లేదు? అసలైన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎవడో నకిలీ వాడు వచ్చి ఇలా దొంగ వేషాలు వేసుకుని వారి గురించి ఫోకస్ పెడుతున్నారే. మీకు సిగ్గుచరాలు ఉన్నాయని నేను ఈరోజు అడుగుతున్నా కొంతమంది మీడియా ఛానల్ అని. మీడియా ఛానల్ ఎట్లా అంటే, నేను అందరినీ నేను అనట్లేదు, కొంతమంది శవాల దగ్గర చిల్లర ఏరుకునే లాగా చేస్తారు వీళ్ళు. మళ్ళీ ఈమెనే ఈ విషయంలో ఇంత బాధ ఉంటే మళ్ళీ నా విషయం నేను చెప్పుకుంటే నా కథ మొత్తం పెద్దగా ఉంటుంది, కానీ నేను చెప్పుకోను. అది మనసుకు తెలిసిండాలి, అది ఇది మంచిగా తెలిసిండాల. మళ్ళీ ఇంకెవరు సమాధానం చెప్తారు చెప్పండి తల్లి? రీసెంట్లీ చూసుకుంటే ఒక ట్రాన్స్జెండర్ ని రేప్ చేసి నా తునకల్ లెక్క ఏడి ఆడ కోసి బొందలగడ్డలో పడేసిపోయారు. మళ్ళీ అప్పుడు ఎవరు రాలేడేందమ్మా మళ్ళీ మా బతుకుల గురించి. మళ్ళీ అదే మొగన వేసిన బాడుకోలకు చెప్తున్నా, అసొంటి బేకర్ బాడుకోల వల్ల ఒక ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ రోజు మనం పట్టుకున్న రోజు ఒక్క రోజు కూడా మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకొచ్చి మాట్లాడు. మళ్ళీ పానం పోయింది ఇక్కడ మా ట్రాన్స్జెండర్ది. మళ్ళీ వాళ్ళ పానాలతో నిమ్మలకు తిండికి తినుకుంటే మళ్ళీ జైల్లో నిమ్మలంగా. ఈ జనాలకి ఏం తెలుసమ్మా? కామెంట్స్
మాట్లాడేసరికి నాకు మనసులో అంత బాధ వస్తుంది నిజంగా. మా కడుపు బాధ. మేము ఎక్కడ దొంగతనాలు చేయట్లేదు, మేము అడుక్కున్నా కానీ నీతి నిజాయితీగా మేము ధర్మంగా అడుక్కొని బతుకుతున్నాం. ఎవరి సొమ్ము మీద మేము మీలాగా మేము రాజకీయాలు చేయట్లేదు, మీలాగా దొంగతనాలు చేయట్లేదు, మీలాగా మానభంగాలు చేయట్లేదు. మేము న్యాయంగా బతుకుతున్నాం. కింద కూర్చొని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే మీరు కూడా మాతో పాటు కూడా మీరు కూడా చీరలు కట్టుకున్న సమానం. నిజంగా నేను చెప్తున్నా, ఏది ఎక్కడికైనా కానీ కాంట్రవర్సీ నాకేం పర్వాలేదు. నిజం కడుపులో అంత బాధ ఉంటుందమ్మా. ఒక్కొక్క హిజ్రా స్టోరీ కూర్చొని మాట్లాడితే ఎంత పెద్ద బాధగా ఉంటుంది. అలాంటిది ఒక ఫేక్ నేను వేషం వేసుకొని నేను కూడా ఇప్పుడు మహిమలు చూపించానండి ఇదే గ్రామంలో. ఇక్కడ నేను కూడా మహిమలు చూపించి ఒక పీట వేసి కూర్చొని నాకు కూడా గుడ్లు కడతారు ప్రజలు. మళ్ళీ అది చాలా తప్పు, చాలా తప్పు. నీలో ఉన్నంత దాంట్లో బతుకు, ఇలా చేయడం చాలా తప్పు అంటున్నా నేను చెప్తున్నా అమ్మా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నన్ను కొంచెం డిస్టర్బ్ గా నన్ను ఒక మాట పక్కకు పెట్టినా సరే కానీ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ అమ్మ పుట్టుకతోనే ట్రాన్స్జెండర్ ఎవరు కాదు. హార్మోన్స్ ఆఫ్ చేంజ్ అవ్వడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ అవుతారు. ఇప్పుడు నాకు చూసుకుంటే నేను అప్పుడు ఒక ఆడపిల్ల కన్నా మంచిగున్నా. నా మీద రేప్ పేమెంట్ అయిందో నేను రెడీ అవ్వడమే బంద్ చేశాను. ఇప్పటికి మా ఇంట్లో కూడా నన్ను రెడీ కానివ్వరు. ఒక భయము. అదే బాడుకొని మళ్ళీ 6 months తర్వాత జైలు నుంచి వచ్చి నా కుత్తి మీద కత్తి పెట్టాడు అతను అని చెప్పేసి, తెలుసా. అలాంటప్పుడు వాడిని కొట్టి అదే చాకుతోని వాడిని నూకేసుకుంటే వాని చేతి కాడ కోసి నేను బయట కూరుకొచ్చా. 9 రోజులు నన్ను పోలీస్ స్టేషన్లో వేసి జైలుకి పంపిస్తా అన్నారు, తెలుసా. మళ్ళీ వాడిని పట్టుకొచ్చి ఏమైందని చెప్పేసి వాడిని ఇంటర్గేషన్ చేస్తే నేనే పోయానని చెప్పేసి వాడు ఒప్పుకున్నాను. మళ్ళీ అలాంటి వాళ్ళని జైలు ఎందుకు పెట్టలేరమ్మా? ఆ రోజు మళ్ళీ సైన్ పెట్టి వాడిని బయటకు పంపించారు. 50,000 తీసుకొని ఒక పోలీస్ స్టేషన్లో 50,000 వారి గురించి తీసుకొని బయటకు పంపించారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు. న్యాయంగా మేము పోతున్నాం కాబట్టి నిజాయితీ మాకేముందో తెలుసు. ఒక శివశక్తిలల్లా ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడా. ఒక ట్రాన్స్జెండర్ ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడాను. అందుకే ఆ రోజు ఆ నిజాలన్నీ మీరు బయట పెట్టారు కదా, జనాలు నమ్మొద్దు అని చెప్పి అవమానాలు కమ్యూనిటీ నుంచి ఏమిటి ఎందుకు నువ్వు ఆమె మాస్టర్స్మానంలో ఉంటుంది, ఆమె ఫేకా కాదు నీ దృష్టిలో చెప్పంటే వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలియదు ఎవరు ఫేక్ అనేది. కొంతమంది బెదిరింపు కాళ్ళు ఆమెకు మళ్ళీ ఆమె కింద ఆమె ఎవరితో నుంచి కామెంట్లు పెట్టిస్తున్నారు, కామెంట్స్ పెట్టిస్తున్నారు. మళ్ళీ అది ఏమనాలి? మళ్ళీ చాలా పెద్ద తప్పు కదా. ఎవరు మనోభావాలు దెబ్బలు తిన్నట్టు ప్రతి ఒక్క ఇంటి కథ బాధ ఉంటదమ్మా. నా ఇంటి కథ బాధే కాదు, ప్రతి ఇంటికి ఉన్నవాడికి కూడా బాధలే ఉంటాయి. ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఇంటెన్షనే ఉంటుంది. మరి అదే అలాంటి వాళ్ళ గురించి నేను నిజంగా చెప్తున్నామ్మా. ఈ అఘోరాలు ఇవన్నీ మాత్రం నమ్మకండి. అందరిని నమ్మొద్దని మాత్రం మేము అంటలేము. మనుషులను నమ్మొద్దు. ఈ షో టాప్ మనుషులను అస్సలు నమ్మకండి. ఒక బతుకుంది, ఆ బతుకు మార్గం ఏముందో ప్రతి ఒక్కరికి రెక్కాడితేనే డొక్కాడుతుందమ్మా. ప్రతి ఒక్కరికి సంపాదించుకోవాలి. కానీ ఇలాంటి తప్పుడు ఉద్దేశాలలో కాదు, తప్పుడు లెక్కలు చేసుకుంటా కదమ్మా. న్యాయంగా పోతావా? నేను ఇప్పుడు చెప్తున్నానమ్మా, నువ్వు ఇదే అఘోరా అది అని అంటున్నావు కదా, ఒక ట్రాన్స్జెండర్ కాదని నువ్వు ప్రూఫ్ చేసుకున్నావు అనుకో, నువ్వు లేడీ అని ప్రూఫ్ చేసుకున్నావు అనుకో. నేను ఒకటే మాట అన్నా అప్పుడు కూడా ఇంటర్వ్యూలలో కూడా నేను చెప్పాను, నేను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి, ఒక జోగిని వ్యవస్థ నుంచి, శివశక్తుల కమ్యూనిటీ నుంచి నేను వెళ్ళిపోతాను. నాకు అసలు అవసరం లేకుండా నేను సింపుల్ గా బతుకుతాను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఛాలెంజ్ చేసా ఈ మాట. నిజంగా చెప్తున్నాను. ఇవాళ ఒక కించపరిచిన మాటలు మేము పడ్డా, ఇన్ని మేము మా అవమానం పడ్డా, కానీ ఇవాళ మేము ఎందుకు వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నాం? నిజాలు ఏందో తెలుసుకోండి. నిజాలు తెలుసుకున్నాక మాట్లాడినమ్మా. కానీ ఇలాంటి వాళ్ళ గురించి మాత్రం నేనైతే రోడ్డు మీద కుక్కలు ఎంతనో వాళ్ళంతా. అదే ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయిందే అనుకుంటున్నారు, ఇంకా పంపించేశారు పోలీసులు కూడా. మళ్ళీ ఆమె వస్తుందా? ఆమె ప్రూఫ్ చేసుకోలేక ఆమె ప్రతి ఆన్సర్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలు కానీ ఈ ఇంటర్వ్యూ కానీ ఒక 10 ఇంటర్వ్యూలు ఇచ్చింట. 10 ఇంటర్వ్యూలు ఒకటే మాట, ఒకటే శివలింగం, ఒకటే విభూతి, ఒకటే అరటిపండు, ఒకటే కాన్సెప్ట్ అయిపోయింది. ఈమె విషయానికి వస్తే ఒక్కొక్క ఇంటర్వ్యూలో నేను అవుతానండి. మళ్ళీ మీ జెండర్ నేను తొందరలో రివీల్ చేస్తా. ఏం రివ్యూ చేస్తావు నువ్వు? కించపరిచినంతా సమాజం భ్రష్టు పట్టించి అంతా చేసేసి నువ్వు రివీల్ అయితే మాకెందుకు రివీల్ కాకమా? ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలాగా మాట్లాడడం. రివీల్ కావడం ఏందమ్మా? ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నా ఎందుకు మాట్లాడుతున్నారు? జనాలు ఒప్పుకోవట్లేదమ్మా. అది ఆపోజిట్ లేడీ అని ప్రూవ్ చేస్తాను చూడు. ప్రియా చౌదరి గారండి, మీకు నమస్తే. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాక నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందమ్మా? 2 రాష్ట్రాల ప్రజల దగ్గర ఉంది ప్రూఫ్. ఆమె ఒక అని చెప్పి నువ్వేం చూపెడతామమ్మా? ఇప్పుడు చూపెట్టు.
రమ్మన్నావు కదా అమ్మా, ఏడికైనా రెడీ నువ్వు చాలా చెప్తున్నాను చూపెడితేనే గుండు కొట్టించుకొని నేను ఆమె కింద సేవ చేసుకుంటా అన్న అదే చేస్తా. కమిటీలోకైనా వెళ్ళిపోయి నేను కూడా సేవ మరి చేస్తాను ఇంతమంది- నువ్వు ప్రూఫ్ ఆడామని చెప్పి మేము కొజ్జోలని 2 రాష్ట్రాల ప్రజల దగ్గర ఉంది ప్రూఫింగ్ చూపెడతాం మేము కూడా అదే. మేము దేనికైనా సిద్ధమే, ఎక్కడికైనా సిద్ధమే, సిద్ధమే ఇప్పుడు. దేనికైనా మాట్లాడక సిద్ధమే. తప్పుంటే బరాబర్ తల, తప్పు లేదనుకో ఎవరికైనా తల ఎత్తి మాట్లాడతాం. అదే ఎవరికైనా రోషం ఉంటదమ్మా, ఉండదా చెప్పు తల్లి. చట్టం ఎప్పుడైనా Definitely గా చుట్టం ఉంటుందమ్మా. కాదంటారు కాబట్టి ఇప్పుడు ఆమె చుట్టం అయిపోయింది మళ్ళీ చట్టం దీని వెనకలు ఎవరున్నారు, ఏ మాఫియా ఉంది? అదే అంత ధైర్యంగా తిరుగుతోంది, అంత కొంతమంది ధైర్యంగా drug ఉంటుంది. mafia అంటున్నారు, కొంతమంది అది అంటున్నారు, ఆహా, బయట తిరుగుతుందని అంటున్నారు. మళ్ళీ ఉగ్రవాద మాఫియా అంటున్నారు, మళ్ళీ టెర్రరిస్ట్ అంటున్నారు, అవును. మామూలు కూడా ఇనో, అంటున్నారు. ఇనో, అలాంటి వాళ్ళకు సృష్టించిన వాళ్ళ గురించి ఏం లేవు. డ్రగ్ మాఫియా అని పెద్ద సృష్టించి వాళ్ళకే లేవు. మేము ఉన్న బయట వేసే వారికి మా మీద వచ్చింది ఆ దాడి. అదే, అదే, ఛీ! అదే, ఇలాంటి. అదే. సో ఎంత మాట్లాడుకునే ఇందే అమ్మా. మేమైతే ఒకటే వేస్ట్ challenge. వరస్ట్ గా వాళ్ళని సృష్టించిన భాగోతం ఇది. సో అదే, నేను అదే. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ప్రియ, జనాలు కూడా ఒరే కింద కామెంట్స్ పెట్టేటప్పుడు కొంత ఆచి చూసి పెట్టండి రా, సరేనా? కొంతమంది నా గురించి మాట్లాడుతున్నారు, ప్రియా చౌదరి మేడం గారు మిమ్మల్ని తక్కువ చేసిన మాట్లాడాను. నిజంగా ఒక స్త్రీ మీరు, ఈ స్త్రీకి మేము చాలా గౌరవిస్తాము. మీరు అంటున్నారు కదా వీళ్ళు ట్రాన్స్జెండర్ అని, నువ్వు ఆమెను అంటున్నావు కదా ఈమె ట్రాన్స్జెండర్ కదా మహిళ, మీరు మహిళని ప్రూఫ్ చేయండి మేడం. తప్పకుండా నేను అప్పుడే బ్లేడ్ తీసుకుని వచ్చి ఆల్ ఛానల్ ముందు నేను గుండు కొట్టించుకోను. మీరే కొడుతురు మేడం బరాబర్గా, ఆమె నిజమా ఆ లేడీ అని ప్రూఫ్ చేయండి, నేను గుండు కొట్టించుకొని తిరుగుతా. ప్రియా చౌదరి గారు నిజంగా అండి మా దగ్గర మాత్రం కాదు 2 రాష్ట్రాల ప్రజల దగ్గర ఉన్నాయి ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. మళ్ళీ మీ దగ్గర ఏం ప్రూఫింగ్ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. పెట్టనే ఆమె, అదే. పెద్ద మేము ఆవిడ, మాత్రము పెట్టనే ఆమె, పెట్టినప్పుడు నిజంగా ఆ కదా. ప్రూఫింగ్ అయితే రావాలి. నా బాడుకోలకు అది ఇది అని చెప్పి కొంచెం వరస్ట్ గా కూడా మాట్లాడు, కానీ నేను ఆ మాట నిన్న ఒక్క మాట కూడా అనలే. అమ్మ ఆడపిల్లలు అంటే మాకు అమ్మవారితో సమానం, అమ్మవారి లెక్కనే నీకు చేతులు దండం పెట్టినా కానీ నీ దగ్గర ఆమె ఆడపిల్ల అని ఒక ప్రూఫ్ ఏదో ఉందో జరిగట్టు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అవన్నీ రివ్యూలు అయిన వీడియోలు కూడా అమ్మ కొడుకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన రివ్యూలు నా దగ్గర ఉంది. మళ్ళీ వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు మా అన్నయ్య ఇట్లా బొట్టు పెట్టుకుంటుండే ఇట్లుంటుండే అని చెప్పేసి. ఆ వీడియో కూడా నా దగ్గర ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో తీసి పెట్టుకున్నాను. ఇలాంటి వీడియోస్ నా దగ్గర ఉన్నాయమ్మ. మళ్ళీ నీ దగ్గర ఏముందో చూడండి. అమ్మ నాన్న కడుపులోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసిర్రు, మళ్ళీ అదే, ఏమి ఎట్లా అదే. అర్థమైందో నాకు అర్థమవుతుంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో మేము సిజేరింగ్స్ చేయించాము, చాలా మంది అచ్చబురం మేము చూసుకున్నాం. అట్లా చూసిన వాళ్ళ మేమే ఇలా వేస్ట్ అయిపోయాం. అవును, ఇప్పుడు ఆమె set ఎందుకంటే అయిపోయింది. అపియరెన్స్ చూసిన తర్వాత మాకన్నా మీకే ఎక్కువ అర్థమవుతుంది కదా, ఆమె ఎక్కడ చేపించుకుంది ఏం చేపించుకుంది అని చెప్పి ఈజీగా మీకు అర్థమైపోతుంది. బట్ ఏంటంటే మిమ్మల్ని కూడా వాళ్ళు నమ్మే దాంట్లో లేరు కదా జనాలు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆఫ్ తెలుసు కదా, అవును. సిజేరింగ్స్ చేయించినాక బాడీ పార్ట్స్ ఎట్లుంటాయి, దాన్ని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి, అవి ఏం ప్రాబ్లమ్ వస్తుంది, అవును. ఎక్కడెక్కడ స్టిచెస్ పడతాయి, దాని క్లీనింగ్ ఏందని మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మేము అమ్మవారి మురిగి మాత పూజ చేసుకుంటాం కాబట్టి 45 రోజుల వరకు కూడా మొత్తం మేము బయటికి కూడా వెళ్ళని. 41 రోజు పూజ అయిపోయినాక కూడా పచ్చ బట్టలు ఉంటాయని చెప్పి మేము బయటికి వెళ్ళని. అంత సేఫ్టీతో మేము చూసుకునే వాళ్ళము. అవి పార్ట్స్ ఆఫ్ ఖరాబ్ కావద్దని చెప్పేసి, డిస్ట్రిబ్యూట్ కావద్దని చెప్పి. అలాంటిది ఈమె మళ్ళీ ఏ ప్రూఫింగ్ చూసి మాత్రం మళ్ళీ ఆడపిల్ల అంటుందో మాకు అర్థమైంది. నేను ఒకటే అంటాను, మీరు నిజంగా ఎవరైనా మీ ఆమె ప్రియా చౌదరి మీరు ఒక్కనట్లు ఏ కింద కామెంట్స్ ఏదో కింద కామెంట్స్ పెట్టే ఎదవలు కానీ కొంతమంది మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆడామని ప్రూఫ్ చేయండి బరాబర్. నేను ఏదైతే మాట్లాడాను మాట ఇచ్చాను ఆ మాట వెనక్కి తీసుకుంటారు. నిలబెట్టుకుంటా. తప్పని తెలిస్తే మిమ్మల్ని ఏం చెయ్యాలి? అదే. ఆమె హిజ్రాని మీరు మేము నిరూపిస్తే మిమ్మల్ని నేనేం చెయ్యాలి? ఆఫ్ ఛాలెంజ్ మీరు కూడా చేయాలండి. సరే ఓకే అమ్మా. అది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆమె మాట్లాడిన తర్వాత చాలా మంది ట్రాన్స్జెండర్ అని చెప్పి కూడా చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నా, ఆమె ట్రాన్స్ అని చెప్పి జనాలకి ఆమె మభ్య పెడుతోంది, ఆమె మాటలు నమ్మొద్దని చెప్తున్నా. మరికొంతమంది ఏంటంటే నమ్మే ప్రయత్నం చేస్తున్నారు, తిడుతున్నారు. కాబట్టి అందుకనే మళ్ళీ నేను ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కలవడం జరిగింది. నాగసాధులకు కూడా మేము ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఒక మాట అన్నది, నా లింగాన్ని నేను శివయ్య అర్పించాను అని అన్నారు. నా లింగాన్ని నేను శివయ్య కర్పణ చేసేసాను. ఈమె ట్రాన్స్జెండర్ గా మారి ఈమె పెట్టించుకొని ఈమె చేస్తే శివ మీద ఎందుకమ్మ తోయడము? జనాలు ఎదవలు ఎవరు సరిగ్గా మాట్లాడవాళ్ళు లేక ఈమె మాయ చేస్తుంది. ఎవరిని చెవులు మాకు ఇలానే వస్తాయమ్మా మాటలు. మళ్ళీ శివుడు భక్తి కూడా, శివుని మేము చాలా పూజిస్తాము. అలాంట శివుని మీద శివుడు చెప్పాడా నువ్వు లింగ మార్పు చేసుకో తల్లి, నువ్వు చేసుకుంటేనే దేశాన్ని మంచి జరుగుతుంది. శివుడు వచ్చి చెప్పాడా పూజించమ్మా శక్తిని సంపాదించుకో అన్నాడు. మళ్ళీ మరి ఇవన్నీ ఏంటమ్మా నాకు అర్థం కాదు, నాకు అర్థం లేని విషయాలన్నీ. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.